ఫ్రెండ్స్, ఈరోజు నేను జొన్న రొట్టె ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చపాతీ కర్రతోటి ఈజీగా చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి బాయిల్ చేయాలి. వాటర్ని బాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు 1.5 గ్లాస్ జొన్న పిండిని తీసుకోవాలి. గ్లాస్ వాటర్కి 1.5 గ్లాసు పిండి సరిపోతుంది. ఇప్పుడు బాయిల్ అయిన వాటర్ని ఒక స్పూన్ తీసుకొని మెల్లగా కలుపుకోవాలి పిండిలో వేసి. ఇలా మొత్తం వాటర్ అంతా వేసేసి స్పూన్ తోటి కలుపుకోవాలి. చూడండి, సరిగ్గా సరిపోయినాయి వాటరు. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ అలా పక్కకి వదిలేయండి. ఇలా స్పూన్ తోటి మంచిగా కలిపిన తర్వాత పక్కకి పెట్టేసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది. దీన్ని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. కొంచెం వేడి ఉన్నా పర్లేదు, ఇంకా బాగా వస్తాయి జొన్న రొట్టె. ఇలా మంచిగా కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చిన్నగా చపాతీ చేసుకోవడానికి, జొన్న రొట్టె చేసుకోవడానికి ఇలా చిన్న ముద్దలుగా చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి ఒక 6 జొన్న రొట్టెలు వస్తాయి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా. పెద్దగా చేస్తే మనం అసలే ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు, విరిగిపోతాయి. అందుకని ఇలా చిన్నగా ఈ సైజులో సరిపోతుంది. ఈ సైజులో ఇలా 6 చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా 6 చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలుగా చేసుకుందాం. చపాతీ కర్రతోటి జొన్న రొట్టెని చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం చపాతీ పెంక పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా చపాతీ కర్రతోటి ఎంత ఈజీగా చేసేస్తున్నానో చూడండి. కానీ చపాతీలాగా గట్టిగా చేయకూడదు, కొంచెం లైట్గా అనాలన్నమాట చపాతీ రొట్టెని. ఇలా రౌండ్గా చేసుకుంటూ మెల్లగా చేసుకోవాలి. ఇలా నీట్గా. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకున్న జొన్న రొట్టెని ఇలా మెల్లగా తీసుకొని ఇలా పెంక మీద వేయాలి. మనకి పిండి ఎక్కువ లేదు చూడండి, పిండి ఎక్కువ లేదు కాబట్టి లైట్గా ఇలా క్లాత్ తీసుకొని ఇలా వాటర్ తోటి ఇలా అద్దుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ అండ్ క్లాత్ రెడీ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా జొన్న రొట్టె వేయగానే లైట్గా దాని మీద వాటర్ తోటి అద్దుకోవాలి. తర్వాత మెల్లగా రొట్టెని ఇలా తిప్పండి. మళ్ళీ ఇటు కూడా లైట్గా వాటర్ తోటి అద్దుకోవాలి. అంతే, జొన్న రొట్టె రెడీ. ఇలా మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. కొంచెం గట్టిగా అయినా పర్లేదు, మీరేం టెన్షన్ పడకండి. వీటిని హాట్ బాక్స్లో వేస్తే అవే మెత్తగా అయిపోతాయి. 2-3 అవర్స్ వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయి. చూడండి, ఇలా మంచిగా కాల్చుకోవాలి 2 సైడ్స్. అయిపోయింది, జొన్న రొట్టె రెడీ అయింది. ఇలా హాట్ బాక్స్లో జొన్న రొట్టెని పెట్టుకొని మూత పెట్టేసేయాలి. ఇది మెత్తగా అయిపోతుంది. థ్యాంక్ యూ.